ఉప్మా పోస్తున్నాను. 20 మందికి సరిపోయేటట్టయితే ఉప్మా పోస్తున్నాను. ఇట్లా ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అయితే వేసి ఇవైతే ఫ్రై కానివ్వాలి. ఆయిల్ అయితే వేసాను. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేయకుండా ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను ఉప్మా అయితే. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొలతలతోటి చెప్తాను మీకైతే. ఇది ఎట్లా చేయాలనేది 20 మందికి చేయాలంటే కష్టమే కదా. ఉప్మా గడ్డలు రాకుండా చేయాలంటే ఇట్లా చేస్తే మనకు ఉండలు అనేది రాకుండా వస్తాయి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయినాక పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడే మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత వాటర్ అనేది వేద్దాం. ఈ పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఎండుమిరపకాయలు, పల్లీలు ఫ్రై అయినాయి ఇవి కూడా. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. ఒక్క గిన్నె రవ్వకి 2 గిన్నెలన్నర వాటర్ అయితే తీసుకోవాలి. అప్పుడైతేనే ఉండలు రాకుండా మంచిగా పొడి రాకుండా మంచిగా వస్తుంది ఉప్మా అనేది. నేను కొలత గిన్నె చూపెడితే చూడండి. ఈ గిన్నెతోటి 1 రవ్వ, ఈ గిన్నెతోటి 2.5 వాటర్ అయితే తీసుకోవాలి. అప్పుడే ఉప్మా మనకు మంచిగా వస్తుంది. పొడి కావాలని అనుకుంటే 1.5 పోసుకోవాలి. కొంచెం మెత్తగా రావాలంటే 2.5 పోసుకోవాలి. నేనైతే 2.5 పోస్తున్నా. 10-20 మందికి కాబట్టి మరి పొడిలాడితే తినరు కదా, అందుకనేసి కొంచెం మెత్తగానే చేస్తున్నాను. 2.5 గిన్నెలు అయితే పోసి దీన్ని అయితే మసలనియాలి. మసలేటప్పుడు మనం రవ్వ అనేది వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా రవ్వ పోసి కలిపేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉప్మా రెడీ. థ్యాంక్ యూ. ఏదో చెప్పమని